నమస్తే, నేను మీ తేజ. తమిళనాడులో ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరిగాయి. నువ్వా నేనన్నట్టుగా అక్కడ ఎలక్షన్స్ జరిగాయి. మరి ప్రజలు ఎవరిని గెలిపించబోతున్నారు, అలాగే అత్యధిక మెజార్టీతో గెలిచే పార్టీ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ అసలు ఏం చెప్తున్నాయి, ఈ సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అలాగే రీసెంట్ గా యాక్సిస్ మై ఇండియా అనే ఒక సర్వే సంస్థ టీవీకే తమిళిగ వెట్రి కజగం ఎవరైతే దళపతి విజయ్ ఆయన స్థాపించిన పార్టీ ఉందో అది గెలవబోతుంది, ఆ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో నిజంగానే విజయ్ గెలవబోతున్నారా? ఫ్యాన్స్ చాలా మంది అక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు, సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు, ప్రమాణ స్వీకారానికి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా నిజమా, నమ్మొచ్చా? రైట్, ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, టీవీకే కావచ్చు, అలాగే ఇతర అదర్ అక్కడున్న ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వారికి ఎన్ని సీట్లు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడు. సో మొత్తానికి దళపతి విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా, మరో ఎంజీఆర్ కాబోతున్నారంటారా? ఎందుకంటే గతంలో కూడా సినీ నటుడు ఎంజీఆర్ కూడా ఇలానే పార్టీని స్థాపించి ఒక్కసారిగా అత్యధిక మెజార్టీతో అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. వచ్చిన మొదటిసారే ఆయన గెలిచారు. అలానే ఈసారి దళపతి విజయ్ కూడా అదే దిశగా వెళ్తున్నారా, ప్రజలు ఆయన్ని గెలిపించుకుంటున్నారా, గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారా అనే క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చాలా వరకు బయట ఉన్నాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనే దాని గురించి మనం క్లియర్ గా చూసే ప్రయత్నం చేద్దాం. సో తమిళనాడు రాష్ట్రంలో మొత్తం నియోజకవర్గాలు 234, అక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. సో ఇప్పటి వరకు తమిళనాడు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనే దాని గురించి చూద్దాం. అన్ని పార్టీలకు సంబంధించి దాదాపు 7, 8, 10 సంస్థల వరకు కూడా కొన్ని సర్వేలు ఇచ్చాయి. సో అందులో ముఖ్యంగా మొదట పీపుల్ ఇన్సైట్ డిఎంకే పార్టీకి 120 నుంచి 140 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఏడిఎంకే అన్నా డిఎంకే 60 నుంచి 70, అలాగే టీవీకే పార్టీకి 30 నుంచి 40 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే అదర్స్ వచ్చేసి 4. యాక్సిస్ మై ఇండియా. సో ఇందాక నేను చెప్పినట్టు ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది యాక్సిస్ మై ఇండియా. ఎందుకంటే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి దగ్గరగా 98 నుంచి 120 సీట్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పారు. సరే, ఇతర పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దాని గురించి చూస్తే డిఎంకే పార్టీకి యాక్సిస్ మై ఇండియా 92 నుంచి 110 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందంటూ చెప్తున్నారు. అలాగే అన్నా డిఎంకేకి 22 నుంచి 32 వరకు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అలాగే టీవీకేకి నేను చెప్పినట్టు 98 నుంచి 120, అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి వెళ్ళిపోయింది. సో అంటే అదే కనుక నిజమైతే ఖచ్చితంగా దళపతి విజయ్ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతాడు, నిజంగానే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్. అలాగే పి మార్క్ సర్వే సంస్థ డిఎంకేకి 125 నుంచి 145, అన్నా డిఎంకేకి 65 నుంచి 85, అలాగే టీవీకేకి 16 నుంచి 26, అదర్స్ వచ్చేసి 6. అలాగే మ్యాట్రేజ్ ఇచ్చిన సర్వే ప్రకారం 122 నుంచి 132 డిఎంకే పార్టీకి, అలాగే అన్నా డిఎంకేకి 87 నుంచి 110, టీవీకేకి 10 నుంచి 12, అలాగే అదర్స్ వచ్చేసి 0. అలాగే ఓట్ వైప్ 103 నుంచి 113 డిఎంకేకి, 114 నుంచి 124 అన్నా డిఎంకేకి, అలాగే టీవీకి పార్టీకి వచ్చేసరికి 4 నుంచి 10. కేవీసీ డిఎంకే పార్టీకి 75 నుంచి 95, అన్నా డిఎంకేకి 128 నుంచి 147. ఒక్క జేవీసీ మాత్రమే అన్నా డిఎంకేకి కొంచెం పాజిటివ్ గా చెప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు ఇచ్చిన సర్వే ప్రకారం 128 నుంచి 147 సీట్లు అంట. అమ్మో, అత్యధిక మెజార్టీ ఇది. సో మ్యాజిక్ ఫిగర్ ని దాటి పైన ఇంకా 20-30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అన్నా డిఎంకే గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే జేవీసీ సర్వే సంస్థ టీవీకే పార్టీకి 8 నుంచి 15, అదర్స్ వచ్చేసి 0. అలాగే పీపుల్ పల్స్ 125 నుంచి 145 డిఎంకే పార్టీకి, అన్నా డిఎంకేకి 60 నుంచి 80, అలాగే టీవీకే పార్టీకి 18 నుంచి 24, అదర్స్ వచ్చేసి 2 నుంచి 6. సో ఓవరాల్ గా ఈ సర్వే సంస్థలు మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఒక్క యాక్సిస్ మై ఇండియా అలాగే జేవీసీ
ఈ రెండిట్లో మాత్రం యాక్సిస్ మై ఇండియా అయితే మాత్రం పక్కాగా 90 నుంచి 120 వరకు టీవీకేకి సీట్లు వస్తాయని చెప్పింది. అలాగే జేవీసీ అన్నా డిఎంకేకి 128 నుంచి 147 వరకు కూడా అన్నా డిఎంకేకి వస్తాయని చెప్పింది. సో మిగతా రిమైనింగ్ ఉన్న సర్వేలన్నీ కూడా డిఎంకేకి అంటే 1, 2, 3, 4, 5 సీట్ల తేడాతో మళ్ళీ అధికారంలోకి ఇప్పుడు డిఎంకే పార్టీ ఏదైతే ఉందో అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నాను. సో మనం క్లియర్ గా చూడొచ్చు, పీపుల్ పల్స్ కావచ్చు, పీపుల్స్ ఇన్సైడ్ యాక్సిస్ మై ఇండియా అయితే మాత్రం అంటే టీవీకే పార్టీకి ఇటు డిఎంకే పార్టీకి ఒక 5 సీట్ల డిఫరెన్స్ అయితే చూపించింది. అలాగే పీమార్క్, మ్యాట్రైస్, ఓట్ వెబ్ మిగతా ఈ సర్వేలన్నీ కూడా డిఎంకేకి మ్యాజిక్ ఫిగర్ దాటి 120 నుంచి 130 సీట్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటూ కూడా సర్వేలో వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో మరి ఏం జరుగుతుందంటారు? ఇంకా కొన్ని రోజుల్లో అయితే మాత్రం తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. తమిళనాడులో కొత్తగా గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అవుతుందా, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతుందా, డిఎంకేని గెలిపిస్తారా, అన్నా డిఎంకేని గెలిపిస్తారా, లేదంటే టీవీకేని గెలిపిస్తారా? సో తమిళగ వెట్రి కజగం ఈ పార్టీ ఎప్పుడైతే విజయ్ గారు స్థాపించారో అప్పటి నుంచి కూడా ఆయన అభిమానులు కావచ్చు, అక్కడ ప్రజల్లో హుషారు, ఒక జోరు లాంటిది కనిపిస్తా ఉంది. సో ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఎమ్మెల్యేగా గెలుస్తూ అసెంబ్లీకి వెళ్తారని సెలబ్రేషన్సా, లేదంటే గవర్నమెంట్ నే ఫామ్ చేయబోతున్నారని సెలబ్రేషన్సా? అదైతే ఖచ్చితంగా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. సో చూద్దాం, విజయ్ దళపతి కింగ్ మేకర్ అవుతారా, మరో ఎంజీఆర్ అవుతారా? తమిళనాడులో ఈసారి ఎవరిది గెలుపు, ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నారు? మీరేం చెప్తారు?